హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆయనే ఉంటే మంగళితో పనేముంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన పవర్ బాబు నటించిన మరొక అద్భుత కళాఖండం ఎల్కేజీ రిలీజ్ అవుతుందని. మీకు తెలియదు కదా? సారీ, తెలుసు అనుకున్నా, ఏమనుకోవద్దు. ట్రెండ్ సెట్ చేయడానికి, రికార్డులు లేపడానికి రెడీ అయిపోయాడంట. బాలు, గుండు శంకర్, కొమ్ముల పులి, కాటన్ రాయుడు, అజ్ఞాతమసి, హరోంహర వీరదోపిడి ఈ సినిమాల రికార్డులు లేచిపోతాయా, లేదంటే ఈసారి 100 కోట్లకి పైగా బొక్క పెట్టి ఇంకో కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడా అనేది అర్థం కావడం లేదు మన ట్రేడ్ పండితులకి. గాజుల బేరం భోజనానికి సరి అని దశాబ్ద కాలం నుంచి పవర్ బాబు సినిమా కలెక్షన్లు థియేటర్ రెంట్లకే సరిపోతున్నాయి. పవర్ బాబే కాదులే, ఈ మధ్య ఇండస్ట్రీ రికార్డులు అన్నీ కూడా మెగా హీరోల దగ్గరే ఉన్నాయి. పాపగొట్టం, గేమ్ డేంజర్, రైస్ మిల్లు, గుట్కా, పెద్ద లిస్టే ఉంది. వాళ్ళే రికార్డులు క్రియేట్ చేసి వాళ్ళే బద్దలు కొడుతున్నారు. పవర్ బాబు సినిమా వచ్చిన ప్రతిసారి వీర సైనికులు ఊగిపోతారు. ఊగింది చాలే అన్నట్టు ఎప్పటికప్పుడు బాబు వాళ్ళని శాంతపరుస్తుంటాడు తన సినిమాలతో. కల్టు చూపిస్తాం, కట్లెట్ తింటామని అరుస్తారు, తొడలు వాచిపోయేలా కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. అరిచి అరిచి గొంతు నొప్పి, కొట్టుకున్నందుకు తొడలవాపు, గుండెలు బాదుకున్నందుకు ఆయాసం, నొప్పి తప్ప ఏం రావట్లేదు. 100 కోట్ల షేర్ అస్సలు రావడం లేదు. 100 కోట్ల సినిమా లేని ఏకైక హీరో మన బాబే. చివరికి తేజ సజ్జ లాంటి చిన్న హీరోలు కూడా 2 సార్లు 100 కోట్లు కొడుతున్నారు. కానీ బాబుకి మాత్రం మోక్షం రావడం లేదు. ఈ చిల్లర కలెక్షన్లు చూసి మన ట్రేడ్ పండితులకే కాదు, బాబు కూడా కన్ఫ్యూజన్లో పడిపోతున్నాడు. ఒకసారేమో నా సినిమాకి 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తాయంటాడు. ఇంకోసారేమో నా సినిమాలకు అసలు కలెక్షన్లే రావు, నేను ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంత పెద్ద హీరోని కాదు, వాళ్ళ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ నా సినిమాలకు రావు అంటాడు. ఈ రెండోది మాత్రం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విషయం పవర్ బాబు సినిమాలకు వచ్చే కలెక్షన్లు చూసి ఎవరైనా ఇట్టే చెప్పేయచ్చు. ఇక మొదటిది మాత్రం కామెడీ చేశాడో లేదంటే తెలియకన్నాడో తెలియదు. 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తాయంటే పెద్ద కామెడీనే అది. ఎందుకంటే గత 10 ఏళ్ల సినిమాలన్నీ కలిపినా 1000 కోట్లు రావు. పైగా అన్ని బొక్క పెట్టిన సినిమాలే. సినిమా రిలీజ్కి ముందు వీర సైనికులు ఇచ్చే ఎలివేషన్లు చూసి మోసపోతున్నట్టున్నాడు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు చేసే కామెడీకి అద్దు పద్దు ఉండదు. సినిమాల రిలీజ్ కంటే ముందు తుఫాన్ వస్తుంది, సునామీ చుట్టుముడుతుంది అంటారు. ఆ తుఫాన్ ఏమో ప్రీమియర్లు అయిపోగానే తీరం దాటిపోతుంది. సునామీ మాత్రం నిర్మాతలను చుట్టుముడుతుంది. మొన్ననే ఒక సునామీ రత్నాల తాతయ్య వెంట పడింది. ఇప్పుడు ఇంకో తుఫాన్ రాబోతుంది, అదే క్యాబేజీ. మరి ఇది బెనిఫిట్ షోకే తీరం దాటుతుందా, లేదంటే మొదటి రోజు తీరం దాటుతుందా అనేది తెలియదు. ఎప్పట్లాగే దీనికి కూడా హైప్ ఉందని వీర సైనికులు మళ్ళీ అరుస్తున్నారు. అది సోషల్ మీడియాలో తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించడం లేదు. చాలామందికి దీని రిలీజ్ డేట్ కూడా తెలియదు. నమ్ముతారా మీరు? ఎలాగో వీళ్ళే హైప్ ఉందంటున్నారు కాబట్టి బాబు దాన్ని క్యాచ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఒక్కో టికెట్కి 1000 రూపాయలు పెట్టేశాడు. అంటే ఇక అన్ని ఖాళీ థియేటర్లే ఉంటాయన్నమాట. మా వీర సైనికుల భూములు, ఆస్తులు, ఇల్లు అమ్మించేదాకా నిద్రపోయేలా లేడు. ఫస్ట్ డే వీలైనంత లాక్కోకపోతే నెక్స్ట్ డే ఇక రావని ముందే గ్రహించినట్టున్నాడు. కంటెంట్ మీద నమ్మకం అనుకుంటా. ఏపీలో సినిమా టికెట్ రేట్లు పెంచడానికే ఈయన డీసీఎం అయినట్టున్నాడని గుసగుసలాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమాకే టికెట్ రేట్లు పెంచడం లేదు. ఈ రొట్ట సినిమాకి అంత టికెట్ రేట్స్ ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. కంటెంట్ ఉన్న స్టోరీస్తో సినిమా తీసి బాగా యాక్టింగ్ చేసి కలెక్షన్స్ రాబట్టాలి. కానీ మన పవర్ బాబు రూటే సపరేటు. పిల్ల సైనిక్స్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని సంకనాకించడమే బాబు ధ్యేయం. ఏమన్నా అంటే ఎవరో కుట్రలు చేశారంటాడు. ముందు సైనిక్స్ పైన చేసే కుట్రను ఆపాలి. మొన్న హరోంహర వీరదోపిడికి ఇలాగే చేశారు. ఏమైంది? మొదటి రోజే అస్సాం తీరం దాటి బంగ్లాదేశ్లో ల్యాండ్ అయింది. మరి ఇప్పుడు ఈ గోజీకి కూడా ఇలాగే చేస్తున్నారు. బెడ్సీ కొట్టిందంటే సీజ్ ద థియేటర్స్ అంటాడేమో. వీర సైనికుల దురదకి 1000 రూపాయలు తక్కువే నాకు తెలిసి. ఒక్కో టికెట్ 5000 10,000 పెట్టుంటే పీడ పోయిండేది. ఇక ఈ జన్మలో సినిమాలు చూసేవాళ్ళు కాదు. అయినా 1000 రూపాయలంటే కొంచెం కష్టం. ఓ 5000 10,000 అయింటే బాగుండేది. ఏమన్నా బ్యాంకులన్నా లోన్ ఇచ్చేవి వాళ్ళకి. మీరేమంటారు? ఎందుకు ఇదంతా అని బాగా ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే బాబుకి ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. ఎలాగైనా సరే ఆ 100 కోట్లు కొట్టడానికి తిప్పాలంట. మామూలుగా అయితే రావు, అందుకే ఇలా ప్లాన్ చేశారు. మొన్న హరోంహర రైస్ మిల్లుకి ఇలాగే ప్లాన్ చేశారు. పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈసారన్నా వర్కౌట్ అవ్వాలని ఎల్కేజీకి అలాగే ప్లాన్ చేశారు. అయినా రైస్ మిల్లుతో వీర సైనికులు బిలో ప్రావర్టీ లైన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ క్యాబేజీతో అధపాతాళానికి తొక్కడానికి ప్లాన్ చేశాడేమో అనిపిస్తోందంట మన ట్రేడ్ పండితులకి.
ఇప్పుడు వీర సైనికులు దొంగలుగా మారిపోతారు. ఇంకా నాన్న పర్సు మాయం, నాన్నమ్మ పెన్షన్ డబ్బులు మాయం, తాతయ్య మందుల ఖర్చు కోసం దాచుకున్న డబ్బులు మాయం. ఇవి కూడా కుదరకపోతే ఎవడో ఒకడింటి కన్నం వేయడమే. అగ్గిపుల్ల సబ్బు బిల్ల కవితకు కాదేది అనర్హం అన్నాడు ఒక మహానుభావుడు. మన బాబు కూడా అంతే. ఫ్యాన్స్ని ప్రజల్ని దోచుకోవడం కామన్, కాదేది దోపిడీకి అనర్హం అంటున్నాడు. స్టార్డంతో కంటెంట్తో 100 కోట్లు తెచ్చుకోవాలి. సర్లే, ఆయనే ఉంటే మంగళతో పనేముంది, ఆ స్టార్డమే ఉంటే ఈ తిప్పలన్నీ ఎందుకు? మరి ఆ 100 కోట్ల కోసం ఫ్యాన్స్ని ఇలా దోచుకోవడం దాచుకోవడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.